హల్లెలూయా. ఎందుకంటే చాలామంది ఈరోజు ఏమైపోతూ ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనం, 2 Corinthians 5:9. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల అపేక్షించు. మనము గుర్తుపెట్టుకుందాం, దేవునికి ఈరోజు మనం ఎలాగ జీవించాలా? దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవించాలా. ఆమె అందరి గురి ఏముంటుంది భూమి మీద? నేను దేవునికి ఇష్టడైన బిడ్డగా, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా నేను జీవించాలని అందరికీ ఉంటుంది. సో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, కావున దేహమందున్నను అంటే ఈవెన్ బాడీలో ఉన్న, జీవిస్తున్న, దేహం విడిచినను, భూమిని వదిలిపోయినా ఎట్లుండాలంట? ఆయనకి ఇష్టలై ఉండవాలనని. ఇంగ్లీష్లో ఉంటుంది ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్. ప్రజెంట్ అంటే భూమి మీద ఉంటే, ఆబ్సెంట్ అంటే భూమి మీద లేకుండా. స్టిల్ మనం ఎట్లుండాలంట? దేవునికి ఇష్టలుగా.